వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈ రోజు మన గెస్ట్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని రాజకీయ విశేషాలని విశ్లేషణని అడిగి కనుక్కుందాం. నమస్తే చందు శ్రీనివాస్ గారు. నమస్కారం లలిత్ గారు. ఏమిటి చంద్ర శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంతా పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరుగుతున్నాయి. అది మీకు తెలియంది కాదు. కాకపోతే ఒక ఫస్ట్ ఇయర్ అంతా కూడా పూర్తిగా పాలన మీద దృష్టి పెట్టాడు ఆయన. తర్వాత ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత సినిమాల మీద దృష్టి పెట్టి మరి ఓజీ రికార్డులు ఎలా ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. ఇకపోతే ఇక అతి ముఖ్యంగా లక్షలాది మంది జనసేన సైనికుల్లో కావచ్చు, ఆయన అభిమానుల్లో కూడా కావచ్చు, అటు మెగా అభిమానులు కావచ్చు, పార్టీ జనసేన పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి, ప్రణాళిక ఏంటి, ఎప్పుడు 21 స్థానాల్లోనే ఉండిపోతారా? ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని 2014 అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రోజు అన్కండిషనల్ సపోర్ట్ చేశారు. 2019 విడిగా పోటీ చేశారు. 2024లో కూడా సేమ్ ఆయన నేతృత్వంలోనే ముందుకెళ్లారు. మరి జనసేన కార్యకర్తల ఆకాంక్షలు, వాళ్ళ కోరిక ఆయన ముఖ్యమంత్రి కావాలని. ఆ దిశగా వెళ్ళాలంటే 21 దగ్గర ఆగకూడదు కదా సార్ లలిత్ గారు. అది 175 స్థానాలు ఎక్కువ స్థానాలు పోటీ చేయాలని అందరికీ ఉంటది. ఎవరు ఆగరు, ఏ రాజకీయ పార్టీ ఆగదు, ఎవరు ఆగరు. ఎవరు ఆగరు. కాబట్టి దశాబ్దం పాటు నాతో నడిచేవాళ్ళు నాతో పయనించమని అంటే నిజంగానే వాళ్ళతో పాటు ఆయనతో పాటు నడిచారు, ఆయన మాట విన్నారు. మరి వాళ్ళకు కూడా రాజకీయంగా ఆ జెండా పట్టుకుని జెండా మోసి భుజాలు అడిగిన వాళ్ళకి రాజకీయంగా ఎదగాలని ఉంటుంది కదా. ఇక్కడ ఇంకోటి శ్రీనివాస్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొన్న 24 ఎన్నికల్లో వరకు కొంచెం గందరగోళ స్థాయిలోనే ఉన్నారు. క్యాడర్ పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగైనా గెలవాలి, అధికారంలోకి రావాలనే ఆలోచనతోనే వాళ్ళు వర్క్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలు గడిచింది. 16 నెలలు గడిచిన తర్వాత తను పార్టీ మీద దృష్టి పెట్టాడని ఆయన మీటింగ్ లో చెప్తూ వచ్చాడు. ప్రధానంగా ఆయన జనసేన పార్టీని త్రిశూల వ్యూహంతో నేను విస్తరిస్తాను, పటిష్టం చేస్తానంటున్నాడు. ఏమిటి త్రిశూల వ్యూహం? మీరు చెప్పింది లలిత్ గారు కరెక్ట్గా చెప్పారు. ఆయనకి నిజంగా ఆయనకి వ్యూహాలంటే మీరు అన్నట్టు ఒకప్పుడు జనసేన అంటే గందరగోళంగా ఉండే సిచ్యువేషన్, పోటీ చేసే స్థానాలు ఎన్ని, గెలిచే ఎన్ని అనే అగమ్య గోచరం నుంచి ఆయన్ని అసెంబ్లీ గేటు కూడా దాటినాయి అనే పరిస్థితి నుంచి అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకుని వెళ్ళాడు. 21 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారు, 2 ఎంపీలు గెలిపించుకున్నారు, 2 ఎమ్మెల్సీని. ఒక రాజ్యసభ తప్పితే మీకు ఆల్ చట్టసభల్లో ఆ ప్రాధాన్యత జనసేనకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది అందరి మధ్యలో ఉన్న మాట. అందరూ ఆకాంక్షలు అనుకున్న దశాబ్దం పైన నడిచిన వాళ్ళకి, రాజకీయంగా ఎదగాలనుకునే వాళ్ళకి, పార్టీ నియోజకవర్గాలు పెరిగే స్థానాలతో పాటు అడగటం ఒకటి, లేకపోతే పెరగకపోయినా 175 స్థానాల్లో కనీసం భవిష్యత్తులో 100 స్థానాలైనా దృష్టి పెట్టినట్టుగా ఇప్పుడు ఆయన యొక్క త్రిశూల వ్యూహంలో భాగంగా. ఎందుకంటే లలిత్ గారు ఆయన ఎటువంటి అనుభవం లేని వ్యక్తి, రాజకీయాల నుంచి సినిమాల నుంచి రాజకీయాలు వచ్చాడు తప్పితే, తన అన్నని చూసి వచ్చాడు తప్పితే అని చాలా మంది అనుకున్నారు. కానీ అన్నన్న గారిని చూసి, అన్నగారు ప్రజారాజ్యంలో అవమానాలను చూసి కళ్ళంబటి చూశాడు కాబట్టి ప్రత్యక్ష సాక్షి ఆయనే. తన అన్నని ఎట్లా అవహేళన చేశారు, పార్టీని ఎంత బలవంతంగా కాంగ్రెస్ లో మెర్జి చేశారు, ఇవన్నీ కళ్ళగట్టును చూసిన ప్రత్యక్ష సాక్షి ఆయనే. పార్టీ ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని అవన్నీ కూడా లెక్కకి సరిచేయాలి కదా, లెక్క చెప్పాలి కదా. చెప్పాలి కాబట్టి దశాబ్దంలో ఆయన అన్ని వ్యూహాలకి పొదులు పెట్టుకొని ఎక్కడ గెలవకపోయినా, మీకు తెలియదు కాదు రాజకీయాల్లో ఇమడాలంటే మామూలు విషయం కాదు. పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యేది. పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్. అటువంటిది ఈయన పాప ఒళ్ళంతా గుళ్ళ చేసుకుని దశాబ్దం పైన నడవటం ఒక గ్రేట్ అయితే, 2 పార్టీని ముందుకు తీసుకెళ్తానికి చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళటం, బీజేపీని ఒప్పించడం ఒక సక్సెస్. 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్ గా ఫస్ట్ స్టెప్ ఈ కూటమి గెలవడానికి అదే గుడ్ మూవ్. మీకు తెలియదు కాదు. ఎందుకంటే రాజకీయం కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఆయన పదవి త్యాగం చేశాడు. మరి పదవి త్యాగం ఇది ఎప్పుడు ఉంటుందా? 2014, 2019, 2024 త్యాగం చేసి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉంటారంటే ఆయనే నాయకత్వం అని చెప్పేసి అనే పాయింట్ ఆఫ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు అదే సమయంలో పార్టీని 21 స్థానాల నుంచి కనీసం ఇప్పుడు ఆయన వ్యూహంలో భాగంగా నిన్న వచ్చిన సమాచారం ప్రకారం ఉన్న 21 మంది ఎమ్మెల్యేలకి ఒక్కొక్క 5 కాన్స్టిట్యున్సీలు చొప్పున అప్పచెప్తే 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. అంటే 25 ఇంటూ 5 అంతా దాదాపుగా 100 స్థానాలు, 125 స్థానాలండి. 125 స్థానాలు అయిపోద్ది. ఇకపోతే 50 ఇంకా దృష్టి పెట్టాల. అంటే ఇప్పుడు 125 స్థానాల మీద ఇప్పుడు ఆయన దృష్టి పెట్టినట్టుగానే కనపడుతుంది.
యాక్చువల్ గా అయితే లాస్ట్ మంత్ లోనే పల్లె నిద్ర అని చెప్పి అన్నారు, కానీ కొన్ని కారణాలు సూపర్ 6 గ్యారంటీలు అమల్లో భాగంగా అన్ని కూడా చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం. మీరు అన్నట్టు 16 నెలలు అయింది, అంటే 2 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోతుంది. ఏ పార్టీ అయినా అధికారులు వచ్చిన తర్వాత కనీసం మనం 2 సంవత్సరాలు టైం